యేసుక్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ప్రభు నామమున మీకందరికీ శుభాభివందనాలు, దైవాశీర్వాదములు కలుగునుగాక. ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి అలాగే యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నటువంటి మీకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బైబిల్ స్టడీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరము తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా రక్షకుడు, మీకు స్తోత్రాలైనా. ఇంతవరకు మీరు కనికరించి కాపాడి దీవించి నడిపించిన దేవా, నీకు స్తోత్రాలు. నీవు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీరు మమ్మల్ని క్షేమముగాను సురక్షితంగాను కాపాడి నడిపించిన దేవానికి స్తోత్రాలు. నేను ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు, అలాగే ఎన్నో అనారోగ్యాలు మమ్మల్ని అంటుకున్నప్పటికీ చుట్టుకున్నప్పటికీ మీరు విడిపించి నడిపించి కనికరించి కాపాడి దీవించిన దేవానికి స్తోత్రాలు. ఆర్థికంగా మీరు సహాయం చేస్తున్నారు. ఇదిగో ఆర్థికంగా మీరు సహాయం చేయండి. ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తొలగించి మీరే పరిశుద్ధపరిచి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా పాపములను, మా దోషములను క్షమించండి నాయనా. ఇదిగో ప్రభువా, మా అతిక్రమములను ఇదిగో ప్రభువా, నీవు ఎరిగినటువంటి దేవుడు, ప్రతిదీ కూడా నీకు తెలుసుకున్నప్పుడు మమ్మల్ని క్షమించి కనికరించి కాపాడి మీ కృపలో పరిశుద్ధపరిచి మార్పును కలగజేసి సాక్షులను నిలబెట్టుకోమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నైనా ఇదిగో ప్రభువా నీ ఆత్మచేత నింపమని, అలాగే వాక్యాన్ని అందిస్తున్నటువంటి మీద ఆసినటువంటి నన్ను నీ ఆత్మచేత, జ్ఞానము చేత, శక్తి చేత నింపి వాడుకునమని, అపవాది శోధనను లయపరచమని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగింపు అధ్యక్షత నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా అందరం కలిసి అందరికి వచ్చినటువంటి పాట యెహోవా నామమున లాలించెను అనేటటువంటి పాటను పాడుకుందాం. వచ్చినటువంటి వారు నాతో పాటు కలిసి పాడవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగునాదు ఆయనేడు దాని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము భోలు నామదింతన ప్రదీప్త వాక్యం కుషాహతిన్. యదేచలాన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాదు రక్తమున మోంచెను. వినూత్నయాత్నమెదను నీయెన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కలవలు మనసులోన నిలిపెను, యెహోవా నామం ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపి యని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగానంచెను, యెహోవా నామం ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. తన ఆత్మ చేత నింపి బలపరచి దేవుని ఆత్మ చేత నింపి వాడుకున్నట్లు ప్రార్థించేద్దాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాదముల చెంతకు వస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. నీవే మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా నాయన వాక్యాన్ని అందిస్తుండగా నా మాటలు కాదు, మా మాటలు కాదు, కావలసిన నీ మాటలు. మీ మాటలు జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి. మీ మాటలు మా బ్రతుకుల్లో నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానం ఇచ్చేవి గనక నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించి సరిచేసి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము మమ్మల్ని మండించేది, నీ వాక్యం మమ్మల్ని గద్దించేది గనక, నీ వాక్యం మాకు బుద్ధి చెప్పేది గనక నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అయినా ఇదిగో ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి వారందరి జీవితాల్లో గొప్ప మార్పును కలగజేయండి. వారి అవసరతలు తీర్చండి. మీ పాదదాసినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునమని, అపవాది శోధనను లయపరచమని ప్రార్థన చేస్తూ, అయినా ఇదిగో ప్రభువా, నాతో మాతో మాట్లాడి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొంది నామని విశ్వసిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. అక్కడ ఒక మాట రాయబడింది, చూడండి. బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి చూడవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదనే అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఏ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. చేరువచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య ప్రకారంగా ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నటువంటి అంశభాగము విశ్వాసి లక్షణాలు. నిజంగా విశ్వాసి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. నిజంగా మేము విశ్వాసం అండి, ప్రార్థన చేస్తున్నాం, మేము విశ్వాసం, మందిరానికి వస్తున్నాం, మేము విశ్వాసం, మళ్ళీ బూతులు మాట్లాడవచ్చు, కొట్లాడవచ్చు, ఏదైనా చూడవచ్చు, ఏదైనా చేయొచ్చు, అయినా మేము విశ్వాసం. ఎందుకని మందిరానికి వస్తున్నాం, అయినా మేము విశ్వాసం. ఎందుకని మేము ప్రార్థన చేస్తున్నాం, అయినా మేము విశ్వాసం. ఎందుకని మేము ఉపవాసాలు ఉంటున్నాం. అంటే కొట్లాడినా, బూతులు మాట్లాడినా, లేదా సినిమాలు, సీరియల్స్, లేదా వేరే వాటిని చూసినా, సరసోక్తులు మాట్లాడినా, నీ జీవితంలో అపవాది శోధనలు అంటే వాటిని ఎదుర్కోలేక పడిపోతూ వాటిలోనే మునిగిపోయినా, లేదా స్వార్థముతో జీవించినా, లేదా పాపాన్ని చేస్తున్న విశ్వాసనం కాలేము. చాలామంది ఇలాగనుకుంటున్నారు. కొంతమంది మేము విశ్వాసమే, ప్రార్థన చేస్తున్నాం, మేము విశ్వాసమే, వాక్యాన్ని వింటున్నాం, మేము విశ్వాసులమే, వాక్యం చెప్తున్నాం, మేము విశ్వాసులమే. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసులు ఎవరో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకటి చూడండి, ఏం కలిగి ఉంటారని తెలుసా? విశ్వాసులు ఒక లక్షణం ఏం కలిగి ఉంటారంటే, విశ్వాసులందరూ కూడా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉంటారు. అంటే ఒకే మనసు ఉంటుంది. ఈరోజు చాలామందికి మందిరానికి వచ్చినప్పుడు ఒక మనసు, మందిరం బయట ఒక మనసు, ఇంటిలో ఒక మనసు, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మనసు,
ఆలోచన చేయండి. అంటే ఒకే హృదయాన్ని కలిగి ఉండాలి. ఒకే హృదయం వేస్తారంటారా? హృదయంలో ఉన్నటువంటి క్రియలు, హృదయంలో ఉన్నటువంటి వ్యక్తిత్వము సరైనటువంటిదిగా లేదేమో ప్రశ్నించుకో. అలాగే ఏకాత్మ కలిగి ఉండాలి. ఏ ఆత్మ? ఏకాత్మ. రెండాత్మలు కలిగి ఉండకూడదు. రెండాత్మలు, మూడాత్మలు, నాలుగాత్మలు కలిగి ఉంటే సేన అనేటువంటి దయ్యం కలిగినటువంటి వాడు, మేము అనేకమైనటువంటి మనుషులము ఇక్కడ నివాసం చేస్తున్నాం అన్నప్పుడు మేము వెళ్ళిపోవని గద్దించేశాడు యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఒకే ఆత్మ కలిగి ఉంటే ఒకే విధంగా ప్రవర్తిస్తావు. ఒకే ఆత్మ కలిగి ఉంటే ఒకటే ధ్యాస, ఒకటే శ్వాస, ఒకటే ఆశ, అంతే, వేరే ఆప్షన్ ఉండదు. కానీ ఈరోజు చాలామందికి మేము దేవుని ఆత్మ కలిగి ఉన్నాం, కలిగి ఉన్నటువంటి నీవు ఎందుకు అరుస్తావు? దేవుని ఆత్మను కలిగి ఉన్నావు అన్నటువంటి నీవు ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? అలాంటి వ్యక్తిత్వము విశ్వాసుల లక్షణము కాదు. రెండవదిగా ఆలోచన చేస్తే అక్కడే 32వ వచనము, నీకు కలిగినటువంటిది. 32వ వచనంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే నీకు కలిగిన వాటిలో ఏదియు నీది అనుకోవాలి. ఈరోజు చాలామంది నాది నాది అనుకుంటున్నారు. విశ్వాసి నాది అనుకోడు. ఎప్పుడు కూడా నాది అని ఎప్పుడైతే అనుకుంటారో అహంభావం అనేది పెరిగిపోతుంది. మరి ఏది నీది అనుకోవాలి? ఏది నీది కాదు, అంతా కూడా దేవునిదే, దేవుడిచ్చినటువంటిదే. కాబట్టి నాది అనుకుంటున్నావు. డబ్బు నాది, తిండి నాది, ఈ లోకం నాది, ఈ సంపద నాది, ఈ ఇల్లు నాది, ఇక్కడ ఉన్నటువంటి వారు నా వారు, లేదా నాది 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 అని విర్రవీగితే పడిపోతావు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? నాది 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 అంటూ విర్రవీగినటువంటి రాజులు, మహారాజులు, గొప్ప వ్యక్తులు కుప్పకూలిపోయారు. ఎందుకని? నాది అనుకునేటటువంటి స్థితిలోనికి వస్తే విర్రవీగేటటువంటి వ్యక్తిత్వం నీకు వస్తుంది. అప్పుడు నీవు ఖచ్చితంగా ఎవరి మాట వినవు. దేవుడు కూడా కళ్ళకు కనబడడం నీకు. అట్లాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు అన్నమాట. కాబట్టి విశ్వాసి కలిగినటువంటి లక్షణం మరొకటిది. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? విశ్వాసి లక్షణం ఏమిటో తెలుసా? ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉంటాడు. రెండవదిగా కలిగినటువంటి వాటిలో ఏది కూడా నాది అనుకోడు. నెక్స్ట్ మూడవదిగా చూడండి, అదే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టుచు వచ్చిరి. ఆది సంఘ విశ్వాసులను చూడాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? విశ్వాసులు దేవునికి సేవకు సమర్పిస్తున్నారు. అన్నీ కూడా ఏమిస్తున్నారు? వారు హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? వారికి కలిగినటువంటిది అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టారు. ఏం తెచ్చారు? భూములనైనను, పొలములైనను, ఇళ్ళనైనను కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టుచు వచ్చరి. దేవునికి స్తోత్రం. చూడండి, నిజంగా ఇచ్చే విషయంలో ప్రాముఖ్యంగా మొదటి విషయంలో నీవు ఉంటావు, మొదటి ప్లేసులో నీవు ఉంటావు, మొదటి స్థాయిలో నీవు ఉంటావు. సేవకునికి ఇవ్వాలన్నా, సంఘంలో ఇవ్వాలన్నా, ఏదైనా సంఘంలో అవసరతలు ఉంటే వాటిలోనైనా ముందు భాగంలో నీవు ఉంటావు. అంటే అన్నీ అమ్మేసి ఇవ్వమని చెప్పడం లేదు సుమా, ఉన్నాయి. కానీ నీవు ఎంతగా దేవునికి ఇస్తున్నావు? ఆనాడు కాలంలో లేకపోయినా సరే వారు అమ్మారు, దేవుని కొరకు సమర్పించుకున్నారు. విశ్వాసం అయితే నీవు ఈ లక్షణాన్ని కలిగి ఉంటావు. విశ్వాసులు సనుక్కోరు ఇచ్చేటప్పుడు. ఈరోజు గొనుక్కుంటున్నారు, కొంతమంది సనుక్కుంటున్నారు. ఎందుకు ఇవ్వాలి? సేవకి 100 రూపాయలు ఇవ్వాలా, 500 ఇవ్వాలా, 1000 రూపాయలు ఇవ్వాలా? చర్చికి, మందిరానికి ఆ వస్తువులు ఈ పరిస్థితులు సరిగ్గా లేవు, సహకరించండి అంటే ఎందుకు ఇవ్వాలి? ప్రశ్నలు వేసుకునేటటువంటి వా నాకు చేస్తే మీకు చేసినట్లే. అంటే మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లన్నటువంటి మాట రాయబడింది. అలాగే దేవుని సేవలో మీరు ప్రయాసపడితే ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా. ఆలోచన చేస్తున్నారా? రెండవ లక్షణం ఏం కలిగి ఉండాలి? మనం దేవుని సన్నిధిలో ఏది మనది కాదు అని గుర్తించాలి,
ఏది నాది అనుకోకూడదు. మొట్టమొదటిగా విశ్వాసులు కలిగినటువంటి లక్షణము ఏక హృదయం ఏకాత్మ. మూడవదిగా సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి అంటే ఏదైనా కానీ ఇవ్వడానికైనా, పరిచర్య చేయడానికైనా, సేవ చేయడానికైనా వెనకాడకూడదు. వెనకంజలో ఉంటున్నారు చాలామంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, నిజంగా వెనకంజలో ఉన్నావా? అయితే మంచిది కాదు. విశ్వాసి అలా ఉండడు. ఎందుకని? తన హృదయం అలా ఉండనివ్వదు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది అనమాట. మరి ఈరోజు ఏ విషయాల్లో అయినా వెనకబడ్డావేమో ఆలోచన చేయి. మూడవదిగా మనం నేర్చుకుందాం. నాలుగవదిగా బహుగా ప్రయాసపడాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. ఇక నేను ఇప్పటికి 3 విషయాలు చెప్పాను, ఇక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అలా నాలుగవదిగా చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియాకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు బహుగా ప్రయాసపడాలి. బహుగా ప్రయాసపడేటటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు. మరి ఈరోజు నీవు నిజమైన విశ్వాసవేనా, అవిశ్వాసివా? విశ్వాసి కలిగినటువంటి లక్షణాలు ఇవి. మరి నీవే లక్షణాలు కలిగి ఉన్నావు? ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావు? ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? బహుగా ప్రయాసపడుతున్నావో పైకి సంఘ పెద్ద. ఈరోజు చాలామంది సంఘ పెద్దలుగా ఉంటున్నారు, కానీ సంఘ పెద్దలుగా కలిగినటువంటి లక్షణాలు చాలామంది కలిగి ఉండడంలా. అలాగే సంఘ పెద్దలు చేసేటటువంటి పరిచర్య, ప్రయాసపడేటటువంటి వ్యక్తిత్వం ఉండడంలా. వారి ఇంటి కొరకు, వారి భార్యల కొరకు, వారి పిల్లల కొరకు, వారి బంధువుల కొరకు, వారి ఇంటి వారి కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ దేవుని కొరకు ప్రయాసపడడంలా. అలాగే విశ్వాసులు, మేము విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాం? దేవుడి సువార్త ప్రకటించబడాలని, ఆయన వాక్యం ఆగిపోకూడదని, ఆయన సేవ జరగాలని, మందిరంలో పరిచర్య చేయాలని, విశ్వాసులను రక్షించాలని, లేదా నూతన ఆత్మను మందిరంలోకి, సంఘములోకి చేర్చాలని ఎంతగా ప్రయాసపడుతున్నాం? సేవకుడి ద్వారా కార్యాలు జరగాలని, సేవకుడి ద్వారా దేవుని పనులు జరిగించాలని, అలాగే సేవకుడు ఒకవేళ మార్పు లేని వాడైతే దేవుడు మార్చాలని, సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడాలని బహుగా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నావా? అబ్బే లేదండి. వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, మరలా పోతున్నాం, అంతే. వారానికి ఒకసారి ఆదివారం వస్తున్నాం, పోతున్నాం. ఈ లాక్డౌన్లో అయితే మందిరాలు మూతపడిపోయాయి. ఇక ఆడింది ఆట, పాడింది పాట. ప్రార్థన చేస్తున్నావా? లాక్డౌన్లో ఎంతవరకు చేసావు ప్రార్థన? ఎంతవరకు వాక్యాన్ని ధ్యానించావు? ఎంతవరకు ఉపవాసం ఉన్నావు? ప్రభువా, ఎలాంటి పరిస్థితి వచ్చింది నాయన అని ప్రార్థన చేసావా? అబ్బే ఇవేవి అవసరంలా మనకు. ఏం అవసరం? తిన్నాము, రోజు డైలీ సీరియల్స్, సినిమాలు, ఇంకా ఏవైనా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఊపర్ మీటింగులు, ఇక వ్యర్థమైన తిరుగుళ్ళు, ఇక అక్కడికి తిరగడం, ఇక్కడ తిరగడం, ఇవి చేయడము. కనీసం ఇంత జ్ఞానం ఉందా? విశ్వాసనని చెప్పుకుంటున్నావు కానీ ప్రార్థన జీవితం లేదే. విశ్వాసనని చెప్పుకుంటున్నావు కానీ వాక్యాన్ని ధ్యానించడం లేదు. విశ్వాసనని చెప్పుకుంటున్నావు కానీ నిజంగా ప్రయాసపడడం లేదు. ప్రయాసపడు, వాక్యము ధ్యానించు, ప్రార్థన చేయి, సేవకునికి సహకరించు, లేదా సంఘములో ఒక విశ్వాసికి అనేటువంటి లక్షణాలు కలిగి ఉండు. సంఘంలో ఏదైనా అవసరతలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. అబ్బే అవేమో పట్టవు కొంతమందికి. ఒక యవనస్తునిగా, యవనస్తురాలిగా సంఘములో నీ బాధ్యత ఏమిటో గ్రహిస్తున్నావా? విశ్వాసి ఖచ్చితంగా గ్రహిస్తాడు. నా బాధ్యత ఏమిటి, నా పనేమిటి, సంఘములో దేవుడు నన్ను రక్షించాడు అనేటువంటి జ్ఞానము కొంతమంది కలిగి ఉంటారు, కానీ కొంతమంది కలిగి ఉండట్లా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డారా, ఒక్కసారి ప్రశ్నించుకో. నిజంగా విశ్వాసి కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉన్నావా? నాలుగోదిగా బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీ గురించి వందనాలు చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. ఎందుకు చెప్తున్నాడు? బహుగా ప్రయాసపడింది. మరి నిజంగా నీవు ప్రయాసపడుతున్నావా? బహుగా పైకి బహుగా ప్రయాసపడినట్లు చూపిస్తున్నావా? నీవు ప్రయాసపడింది దేవుని తెరసాలి, మనుషులకు కాదు. నేను అది చేశానండి, ఇది చేశానండి, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, అన్నీ చేశాను, సేవలో సంఘములో ఆ పాత్రలు లేదా ఈ పాత్రలు కసునుకే మండలు తుడిచా, లేదా ఆ పని చేసా, వంట చేసా, ఇది చేసా, అది చేసా,
మనుషులకు కాదు తెలియాల్సిందే, నీవు చేసినటువంటి పని దేవునికి తెలియాలి. ఒకవేళ సంఘ కాపరి నీ గురించి ఒకవేళ తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు స్వీకరించు, తప్పేం లేదు. కానీ నీవందరికి నీవే డబ్బా కొట్టుకోదు సుమా, మంచిది కాదు. కాబట్టి ప్రశ్నించుకుని ప్రభువా కనికరించని ప్రార్థన చేస్తావా? ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ప్రియ దేవుని బిడ్డారా. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా ఎంతగా ప్రయాసపడుతున్నాం. అలాగే కొంతమంది కుటుంబ బాధ్యతలు సరిగా పట్టించుకోవడంలా. భర్తగా నీవు నీ కుటుంబాన్ని పోషించాలి, ఆ విషయంలో ప్రయాసపడు. భారీగా కుటుంబానికి చక్కటి ఆహారాన్ని సిద్ధపరచాలి, కుటుంబం యొక్క పరిస్థితులు చూసుకోవాలి. ఇంటి యజమానురాలుగా గుణవతి అయినటువంటి భార్య అలాంటి పనులు చేస్తుంది. కానీ ఈరోజు చాలామంది భార్యలు బుద్ధి లేని వ్యక్తిత్వాన్ని కనబరుస్తున్నారు. విశ్వాసి ఏం చేస్తుంది? ఒక విశ్వాసి ఖచ్చితంగా ప్రయాసపడతాడు కూడా. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు సహకరించండి. కుటుంబంలో సహకరించడం లేదు, కుటుంబంలో ప్రయాసపడడం లేదు, ఒక తండ్రిగా ప్రయాసపడడం లేదు, ఒక తల్లిగా ప్రయాసపడడం లేదు. ఇక సంఘంలో ఏం ప్రయాసపడతావు? దేవుని కొరకు ఏం ప్రయాసపడతావు? కాబట్టి ప్రశ్నించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ప్రభువా కనికరించు నాయనా, క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తావా? ఇక చివరిదిగా చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా 4 విషయాలు నేర్చుకున్నాం. 1, ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉండాలి. 2, ఏది కూడా నాది కాదు అనుకోవాలి. నెక్స్ట్ 3, దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఏది అవసరం అది మనం అర్పించేటటువంటి అర్పణలు చెల్లించేటటువంటి హృదయపూర్వకంగా ఇచ్చేటటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. 4, బహుగా ప్రయాసపడాలి. 5, ఏం కలిగి ఉండాలి? చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. చివరిదిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరొకడు, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఆదిత్యము చేయ మరొకడి. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట. ఆదిత్యము చేయ మరొకటి. ఒక సేవకులు ఎవరైనా వచ్చారంటే వారు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, లేదా ఒక్కడే కావచ్చు, కనీసం తిన్నాడా లేదా అని పలకరించేటటువంటి గుణం లేదా? అంటే అలాగ ఉంటే విశ్వాసిని అనుకుంటున్నావా? మంచిది కాదు అది. విశ్వాసి లక్షణం ఏమిటో తెలుసా? నిజంగా సేవకుడు తిన్నాడా లేదా గ్రహించాలి. అలాగే ఎవరైనా నీ ఇంటికి వచ్చినప్పుడు వారు తిన్నారా లేదా, నీ బంధువులు కావచ్చు, నీ ఎదుటివారు కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఆదిత్యము చేయ మరొకటి. ఎక్కడ బలకరిస్తే మా వెంట వస్తాడో, ఎక్కడ బలకరిస్తే మా ఇంటికి వస్తాడో, లేదా తండ్రి పిలుచుకొని వస్తే తల్లి పిలుచుకొని వస్తే ఈ పనికిమాలుడు ఇంటికి పిలుచుకొని వచ్చాడు భోజనానికి, మనకే లేకపోతే ఉన్న దాంట్లో ఒక ముద్ద పెట్టు, ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా? ఆదిత్యము చేయ మరొకటి. ఒకరికొకరు ఆదిత్యం చేయ. ఆత్మీయులు ఎప్పటికీ కూడా ఒకరికొకరు ఆదిత్యం చేసుకుంటారు. విశ్వాసులు కలిగినటువంటి లక్షణం ఇది. ఎదురింటి వారికి మీరు పెట్టండి, మీకు వారు పెడతారు. లేని వారు ఎవరైనా నీకు ఇంటికి వచ్చినప్పుడు వారికి పెట్టండి, సేవకులు వచ్చినప్పుడు వారికి పెట్టండి. అలాగే సేవకులు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఆతిథ్యం చేయాలి. సేవకులు చెప్తారు కానీ చేసేటటువంటి వారు చాలామంది తక్కువ. నిజంగా ఎంతమందికి పెట్టావు ఒక సేవకునిగా? నీవు ఎదుటివారికి, నీ విశ్వాసులకు, నీకు సంఘ విశ్వాసులకు పెట్టావా? పెడితే నీవు నిజమైనటువంటి విశ్వాసవి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆతిథ్యము చేయ మరొకడి అనేటువంటి మాట రాయబడింది. అంటే చేస్తే ఏం లాభం వస్తుంది? మనలో ఖర్చు ఎక్కువవుతుంది కానీ మన ఆహారం అయిపోతుంది కానీ అనుకుంటున్నారేమో. చేస్తే ఏమొస్తుంది తెలుసా? ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడింది. ఇవాళ అవి చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టు జరుగుతుంది. ఆకలిగిన వారికి అన్నం పెట్టాలి, వస్త్రహీనులైన వారికి వస్త్రాలు ఇవ్వాలి, తప్పికొనిన వారికి నీళ్ళు ఇవ్వు. అప్పుడు ఖచ్చితంగా నీ ప్రయాస వ్యర్థం కాదు. నీ కష్టాన్ని లేదా నీ పరిచర్యను, నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుడు ఉంటారా? విశ్వాసనని చెప్పుకుంటూ తిరుగుతున్నావు కానీ విశ్వాసి కలిగినటువంటి లక్షణాలు నీలో లేవేమో. ప్రశ్నించుకుని ప్రభువా నన్ను క్షమించు,
నన్ను కనికరించిన ఆయన ఇంతవరకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు. నేను ప్రార్థన చేస్తావా? ఒక్కసారి ఆలోచించే ప్రియ సహోదరి, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ప్రభువా కనికరించిన ఆయన నిజమే విశ్వాసి కలిగినటువంటి లక్షణాన్ని కనబడలేదు, నన్ను క్షమించని ప్రార్థన చేస్తావా? యేసుక్రీస్తు ప్రభువారు అదే పని చేశాడు. ఒక విశ్వాసి కలిగినటువంటి లక్షణాలు కనపరిచాడు, చూపించాడు. ఆయన మన కొరకు అందించాడు. నిజంగా ఆయన చేసినటువంటి త్యాగానికి ఒక అర్థం ఉందని గుర్తెరిగి బ్రతుకుతూ పాప జీవితాన్ని విడిచిపెట్టి అవిశ్వాసి యొక్క లక్షణాలు తీసివేసి విశ్వాస యొక్క గుణ లక్షణాలు కలిగి ఉందామా? అలాగూ లేకపోతే ఈ రోజైనా ప్రశ్నించుకొని నీవెన్ని చేసినా విశ్వాస యొక్క లక్షణాలు లేకపోతే వ్యర్థం. ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించు, ఇంతవరకు అవిశ్వాసిగా బ్రతికాను, నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. ప్రార్థించు. దేవుడి వాక్యాన్ని మనందరి మీదిలో ఆశీర్వాదకరముగా చేయగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పితబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితం దయచేయండి. విశ్వాస కలిగినటువంటి లక్షణాలు స్పష్టంగా సూటిగా మేము విన్నాం. 5 విషయాలు. 1, ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉండాలని, నేను ఏది కూడా మాది కాదని గుర్తించాలి. అలాగే ఇచ్చే విషయంలో మొదటి స్థానంలో మేము ఉండాలి. అలాగే నేను ఇదిగో ప్రభు ఒకరికొకరు ఆతిథ్యం చేయాలి. నేను ఇదిగో ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టినటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి నిజంగా బహుగా ప్రయాసపడాలి. అటువంటి లక్షణాలు మేము కలిగి ఉండడానికి కృప చూపండి. అవిశ్వాసంగా మేము బ్రతికితే ఈ లక్షణాలు మాలో ఉండవు. అవన్నీ క్షమించండి, కనికరించండి, పరిశుద్ధపరచండి. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. నేను సంఘములను, సంఘ కాపలను, విశ్వాసలను, వారి కుటుంబాలను దర్శించండి. నీ రాకడకు సిద్ధపడినటువంటి సంఘములుగా, వ్యక్తులముగా, విశ్వాసముగా మేమందరం ఉండడానికి కృప చూపమని, మీరు ఒకరినొకరు ఆతిథ్యం చేయ మరొకటిని నీవు సెలవిచ్చిన విధంగా ఆతిథ్యం చేసుకునే వారిగా, ప్రయాసపడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారిగా, ఇచ్చే విషయంలో మొదటి స్థానం, అర్పించేటటువంటి విషయంలో మొదటి స్థానం మేము కలిగి ఉండేటటువంటి లక్షణం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను, శ్రమలను, వ్యాధులను, రోగములను, శోధనలు యేసుక్రీస్తు నామమున మీరు తొలగించి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ దీవించమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరతలు తీర్చమని, ఏ కులమైన, ఏ తెగైన, ఏ మతమైన, ఎవరైనా సరే, ధనికులైన, పేదలైన, దరిద్రులైన, అందమున్నా అందం లేకపోయినా, బలమున్నా బలం లేకపోయినా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, హిందువులను, క్రైస్తవులను, ముస్లింలను పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి, ఆయన ఆరోగ్యాన్ని దయచండి. మార్పును కలగజేసి నీ సన్నిధిలో సాక్షులను నిలబెట్టుకున్నామని, మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దర్శించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగిన మనవులన్నీ పొందినామని విశ్వసిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం సన్నిధి కాంతి చేరువచ్చిన వారికి, వారి కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న వారికి, మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి నీ పాదం చెంత పడినటువంటి వారికి, సంఘానికి, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని వీక్షించినటువంటి వారికి, సంఘ కాపర్లకు, వారి కుటుంబాలకు, విశ్వాసులకు, వారి కుటుంబాలకు, మీ పాద దాసినటువంటి నాకు, నా కుటుంబానికి మీ రాకడ పర్యంత వరకు మీ దీవెనలు, మీ తోడు, మీ సన్నిధి కాంతి, మీ వాత్సల్యత, మీ సహాయం, మీ కాపుదల, మీ కనికరం, మీ జాలి, మీ కృపాక్షేమం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామమున శుభాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరొకసారి ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.